దిష్టి తగిలిన వారు ఎలా ప్రవర్తిస్తారు? అసలు దిష్టి లక్షణాలు ఏంటి? దిష్టి తగిలిన వారికి ఈ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా దృష్టి దోషమే. ఎందరో పెద్దలు, పూర్వీకులు దృష్టి దోష నివారణకు తమ అనుభవసారం నుంచి చెప్పిన కొన్ని సూచనలను, చిట్కాలను మనం కూడా అనుసరించినట్లయితే దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు. మరి ఆ సూచనలు, చిట్కాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నరుడు దృష్టి సోకితే నల్లరాయి కూడా పగులుతుందని సామెత. ఈ దృష్టి దోషం కేవలం మనుషులకే కాదు, గృహాలకు, వాహనాలకు, వస్తువులకు, దుకాణాలకు, వ్యాపారానికి, చివరికి కాపురానికి కూడా తగులుతుంది. సాధారణంగా శిశువులకు అనారోగ్యం కలిగితే ఇంటి చిట్కాలు పాటిస్తారు. అప్పటికి పిల్లలు చికాకు పెడుతుంటే దిష్టి తీస్తారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, ఊళ్ళో వాళ్ల దిష్టి అంటూ చివరాకర్లో మనకు ఫలానా వాళ్ల దిష్టి తగిలిందని అనుమానంగా ఉన్న వారి పేరు తలుచుకుని ఉప్పు, మిరపకాయలు తప్పిస్తారు. దృష్టి దోషం పిల్లలకు మాత్రమే కాదు, పెద్దవారికి కూడా తగులుతుంది. అప్పుడు వారు పని పట్ల శ్రద్ధ చూపలేరు. ఏవేవో విషయాల గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటూ వింతగా ప్రవర్తిస్తారు. వాహనాలకు దృష్టి దోషం తగిలితే ప్రమాదాలకు గురవుతాయి. భోజనం చేసేటప్పుడు ఎవరైనా తదేకంగా చూస్తే వారి ఆకలి తగ్గిపోతుంది. తిన్నది వంట పట్టదు, అజీర్తి కలుగుతుంది. అందుకే ఎప్పుడైనా ఎవరినైనా మెచ్చుకునేటప్పుడు దేవుడిని కూడా కలుపుకుంటూ ఉండాలి. ఉదాహరణకు, దేవుని దయ వల్ల మీ బాబు చక్కగా ఉన్నాడని, భగవంతుని దయవల్ల మీకు చక్కని ఇల్లు లేదా వాహనం అమరింది అనడం వల్ల అందులోని కీడు పోతుంది. ప్రతిరోజు నిద్ర లేవగానే పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. దానివల్ల ఆ రోజంతా దృష్టి దోషం పడకుండా ఉంటుంది. ఒకవేళ ప్రతిరోజు ఇలా చేయడం కుదరకపోతే కనీసం మంచి దుస్తులు ధరించినప్పుడు లేదా ప్రత్యేకంగా అలంకరించుకున్నప్పుడైనా పెద్దల ఆశీస్సులు, అలాగే ఆలయానికి వెళ్లి అర్చకుని ఆశీస్సులు తీసుకోవడం చాలా మంచిది. భోజనం చేసేటప్పుడు అకస్మాత్తుగా ఎవరైనా ఇంటికి వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి, లేదా వారికి కనీసం పండో, పానీయమో ఇవ్వాలి. మన సాంప్రదాయం ప్రకారం విస్తరిలో లేదా పళ్ళెంలో భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి పక్కన పెట్టి కాకికి పెట్టడం, లేదా భగవంతుణ్ణి తలుచుకుని కళ్లకు అద్దుకొని తినడం. ఇది దృష్టి దోష నివారణ కోసమే. మనం కూడా ఈ పద్ధతిని పాటించడం చాలా మంచిది. అసలు దిష్టి తగిలితే ఎలా ఉంటుంది? పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి ఏడుస్తూ ఉంటే గుప్పెడు ఎండుమిరపకాయలను వారి తలపై నుంచి 3 సార్లు దిగదుడిచి నిప్పుల్లో పడేస్తే ఆ దోషం నశించి వారు హాయిగా నిద్రపోతారు. అలాగే కర్పూరం బిళ్లలను వారి చుట్టూ తిప్పి దాన్ని వెలిగించిన దుష్ప్రభావం తొలగిపోతుంది. పిల్లలకు బుగ్గన చుక్క పెట్టడం, నుదుటన అగరుతో బొట్టు పెట్టడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవత మూర్తుల ప్రతిమలను కట్టడం ఇవన్నీ చెడు దృష్టి సోకకుండా ఉండడానికే. కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పుల్లో పడేయాలి, లేదా ఆ వస్త్రం ఏదో ఒక మూలన కాటుకతో చుక్క పెట్టాలి, లేదా కొద్దిగా పసుపు రాసిన సరిపోతుంది. ఇలా చేస్తే మీకు దిష్టి తగలదు. కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పుల్లో పడేయాలి, లేదా ఆ వస్త్రం ఏదో ఒక మూలన కాటుకతో చుక్క పెట్టాలి, లేదా కొద్దిగా పసుపు రాసిన సరిపోతుంది. ఇలా చేస్తే మీకు దిష్టి తగలదు. పసిపిల్లలు అకారణంగా గుక్కపట్టి ఏడుస్తుంటే పాలు లేదా వారు తినే ఆహార పదార్థాన్ని 7 సార్లు దిగదుడిచి దాన్ని కుక్కకు లేదా ఆవుకు తినిపించాలి. ఎవరితోనైనా సరే తన గురించి, తమ పిల్లల గురించి గొప్పలు చెప్పుకోకూడదు. బంధుమిత్రులతో తమ వైభవాన్ని గురించి తరచూ ప్రశంసించుకోకూడదు. ఆంజనేయస్వామిని ఉపాసించడం, ఈశ్వర ఆరాధన లేదా వీరభద్రుడు, దుర్గా, కాళీ, గౌరీ తదితర దేవతలను ఆరాధించడం వల్ల దృష్టి దోషం నుంచి తప్పించుకోవచ్చు. సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో దృష్టి దోష నివారణ జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఎవరైనా పరధ్యానంగా ఉండడం, చికాకు పడడం, అనవసరంగా ఏడవడం లేదా నవ్వడం, దేని మీద దృష్టి నిలపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వారికి దృష్టి దోషం తగిలినట్లుగా అర్థం చేసుకోవాలి. అది తొలగించేందుకు వారి చేత ఆంజనేయ స్వామి వారి గుడిలో 11 రోజుల పాటు 5 ప్రదక్షిణలు చేయించాలి. ఇంట్లో సుందరాకాండ పారాయణం చేయాలి లేదా చేయించాలి. అలాగే ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్లి స్వామివారి
భుజస్కంధాల మీద ఉన్న సింధూరాన్ని తెచ్చి దృష్టి దోషం తగిలిన వారికి తిలకంగా పెడితే చెడు దృష్టి ప్రభావం అంతా తొలగిపోతుంది. దిష్టి కంటిచూపు వల్ల వస్తుంది. అది ప్రేమాభిమానాలతో కావచ్చు, లేదంటే ఈ ఈర్ష్య ద్వేషాల వల్ల కావచ్చు. అందుకే పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు చివరిలో కొంచెం అన్నం ఉంచి బిడ్డకు దిష్టి తీసేయడం సాంప్రదాయంగా వస్తుంది. దిష్టి తగిలితే పశువులు కూడా పాలు ఇవ్వవు. పెళ్లి జరిగాక కొత్త జంట ఇంట్లోకి అడుగుపెట్టేటప్పుడు ఎర్ర రంగు నీటితో దిష్టి తీయడం సాంప్రదాయంగా వస్తుంది. పెళ్లికి వచ్చిన అందరి దృష్టి వధూవరులపైనే పడుతుంది. కాబట్టి వారికి దిష్టి తగలకుండా ఎర్ర నీళ్లతో పెద్దలు దిష్టి తీస్తారు. ఉప్పు, ఎండుమిర్చి కలిపి ఎవరికైనా దిష్టి తీసాక వాటిని నిప్పుల్లో వేస్తే మిరపఘాటు ఉండకపోవడమే దిష్టి ఉందనడానికి నిదర్శనం. శనివారం సంధ్యా సమయాన సముద్రపు నీటితో గాని గోమూత్రంతో గాని దుకాణాలను, ఇళ్లను శుభ్రం చేయాలి. అలాగే దుకాణాల పైభాగాన కానీ పూజాస్థలంలో గాని గుమ్మడి పైభాగంలో కొంత భాగం కోసి అందులో పసుపు, సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయడం చాలా మంచిది. పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్ళెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళెం తీసుకుని అందులో కుంకుమతో కలిపిన 3 అన్నం ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట 3 దారులలో పోయాలి. ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోవును. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.